హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, ఫైనల్లీ మన వెంటో అయితే అమ్మేశాను. అది ఇప్పుడు కాదు, చాలా రోజులు అవుతుంది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏమైంది ఏంటనేది. సో ఇప్పుడు ఫైనల్లీ చాలా రోజులకి ఎట్లయితే నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను, ఈ వ్లాగ్ వల్ల చాలా వ్లాగ్స్ అయితే ఆగిపోయాయి అనమాట. ఇది తీస్తే కానీ దాని తర్వాత వ్లాగ్స్ నేను తీయలేను. సో మీకు నెక్స్ట్ 5 to 10 వ్లాగ్స్ చూస్తే అర్థమైంది ఎందుకు నేను వ్లాగ్స్ తీయలేకపోతున్నాను అని చెప్పని. ఈ వ్లాగ్కి వాటికి ఏం కనెక్షన్ ఉందనేది మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఏమైందంటే మ్యాటర్ ఏమైందంటే, అసలు ఇప్పుడు కొత్త ఓనర్ కొన్న వాళ్ళకి అతను కాలేజ్ అనమాట. తర్వాత తెలిసింది మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కార్ కొనేసినాక. సో ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి తెలిసే ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో నేను ఏదైనా రెగ్యులర్గా ఇమీడియట్గా పోస్ట్ చేసేదాన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దాంట్లో పోస్ట్ చేశాను అనమాట. లైక్ ఇమీడియట్గా విత్ ఇన్ 1 minute సేల్ అవ్వగానే పోస్ట్ చేశాను. ఇప్పుడు కాదు, అది కాక Jan 9th. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే అసలు కుదరలా. ఎందుకంటే అతను కాలేజ్కి ఉండి లేకపోతే నేను హైదరాబాద్లో ఉండడం అట్లా అయిపోతుంది అనమాట. టైం సెట్ అవ్వాలా. అది కాక మోస్ట్లీ మనం నైట్ టైం తీయలేము కాబట్టి ఈ వ్లాగ్ ఏదన్నా కానీ డే టైంలోనే చూపించాలని ఆల్మోస్ట్ 3 months తర్వాత అట్లయితే ఇప్పుడు కుదిరింది. సో ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇంకో పోలో కూడా వెళ్తుంది. అది నా ఫ్రెండ్ రాహుల్ది. వాడు బెంగళూరు నుంచి వచ్చాడు. వెళ్ళిపోయి అసలు మన వెంటో చూపిస్తాను. ఆఫ్టర్ ఏజెస్, లైక్ నేను కూడా ఇవాళే చూశాను కార్ని. వాళ్ళు వెనకమాల వస్తున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు చూపిస్తాను వెళ్ళిపోయిన తర్వాత. సో గైస్, ఫైనల్లీ మన 447 వెంటో అయితే మన ఛానల్లోకి వచ్చేసింది. సో చూడొచ్చు, మన లారా అండ్ రాహుల్ పోలో కూడా ఉంది. చాలా రోజులకి నేను కూడా చూశాను. చాలా మెమరీస్ ఉన్నాయి లైక్ ఈ కార్తో అయితే కనుక. చెప్పాలంటే నేను హైదరాబాద్ నైట్ ఒక 1-2కి ర్యాండమ్గా స్టార్ట్ అయిపోయేవాడిని. ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 కల్లా వెళ్ళిపోయేవాడిని. అసలు ఏ రోజు కూడా నన్ను ఒక్క చిన్న విషయంలో కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు. లైక్ అరౌండ్ ఒక 10 monthsలోనే నేను 20,000 తిరిగేసాను దీంట్లో. స్టిల్ ఇంకా అట్లాగే ఉంది. బట్ కాకపోతే అప్పటికిప్పటికి కొంచెం టైర్స్ అయితే అరిగిపోయినాయి. లైక్ వీళ్ళు కూడా ఒక 8 to 10,000 అయితే తిరిగారంట. చూడొచ్చు మీరు, ఆల్రెడీ టైర్స్ మొత్తం అరిగిపోయినాయి. అప్పుడు మనం వేయించిన కాంటినెంటల్ టైర్స్. ఇంకా ఫ్రంట్ కొత్త ఒక 2 టైర్స్ అయితే వేయించారంట. అసలు ఈ ఫిలిమ్స్ కానీ, ఈ హెడ్ లైట్స్, ఈ డిఆర్ఎల్స్ అసలు చూస్తే మామూలుగా ఉండదు. ఈ రోజుకి కూడా ఈ కార్ ఎప్పుడన్నా చూసినప్పుడు మీ కార్ నేను స్పాట్ చేశాను, ఇక్కడ స్పాట్ చేశాను, అక్కడ చూశాను, ఇక్కడ చూశాను అని చెప్పని నాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ అది నేను కాదు, కొత్త వన్ రోల్ మనం అమ్మేసాం కాబట్టి. సో ఒక చిన్న వాక్ అరౌండ్ అయితే ఇస్తాను మీకు ఇప్పుడు ప్రజెంట్. ఇంకా మొత్తం మన కార్ మొత్తం కూడా అట్లాగే ఉంది. ఏమీ స్క్రాచెస్, డెంట్స్ కూడా అట్లా ఏం పడలేదు. ఎట్లయితే నేను ఇచ్చిన రోజు ఎట్లా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే ఉంది. బట్ కాకపోతే నేనైతే చాలా మిస్ అయ్యాను ఈ కార్ని. ఈ ఒక్క కార్లో మాత్రం నాకు ఒక్క సాడ్ మెమరీ కానీ ఒక్కటి కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా హ్యాపీ మెమరీసే ఉన్నాయి ఈ కార్లో మొత్తం కూడా. లైక్ అసలు నేను ఎవ్రీడే ఈ కార్లో తిరిగేవాడిని. చూడండి, అరౌండ్ ఒక 10 monthsలోనే నేను 20,000 తిరిగానంటే మామూలు విషయం అయితే కాదు. సో గైస్, ఇంటీరియర్ కూడా మొత్తం అప్పుడు ఇచ్చింది ఎట్లా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే ఉంది. ఎర్రర్, స్మాల్ ఫంక్షన్స్ కూడా ఏం లేవు. మొత్తం అంతా క్లీన్గానే ఉంది మొత్తం కూడా. నేను కూడా అప్పటి నుండి ఆ రోజు ఏదైతే స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, అప్పటి నుండి ఇప్పటివరకు అసలు కార్ కూడా చూడలేదు నేను కూడా. అండ్ బ్రో కూడా ఇక్కడే ఉన్నారు. ఎట్లా ఉంది బ్రో? కార్ తీసుకున్నారుగా, 3 months అవుతుంది. ఎట్లా ఉంది? నో ఇష్యూసా? ఓకే, అదేలే. అది గైస్, ఇంకా మన వెంటోకి అయితే గుడ్ బై చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తనకు కూడా కాలేజ్ టైం అయితే అయిపోతుంది. సో ఇంకా నేను వ్లాగింగ్ మన లారాలో అయితే కంటిన్యూ చేసేస్తాను. ఫైనల్లీ ఇట్స్ అఫీషియల్ గైస్, నా వోక్స్వాగన్ వెంటో హైలాండ్ ప్లేస్ అయితే అమ్మేశాను. ఆ కార్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసరికి 2017 December. లైక్ ఇంకా మన ఛానల్లో అయితే కనుక ఒక్క వ్లాగ్ కూడా ఇంక మన వోక్స్వాగన్ వెంటో 447 గురించి అయితే ఉండదు. నాకైతే చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ఆ కార్కి నేను చాలా అటాచ్ అయ్యి ఉన్నా. లైక్ ఎప్పుడు పడితే అప్పుడు లైక్ మిడ్నైట్ తీసేసి తిరుపతి వెళ్ళిపోయేవాడిని, వైజాగ్ వెళ్ళిపోయేవాడిని, హైదరాబాద్ వెళ్ళిపోయేవాడిని. ఇట్లా ఎక్కడికి పడితే అక్కడికి ఒక్క సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయేది. రీఫిల్ చేసుకోవడం, మంత్లీ ఒకసారి నైట్రోజన్ రీఫిల్ చేయడం, అలా వెళ్ళిపోయాడు అంతే. ఒక్క రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టలా. ఒక్కసారి ఆ బ్యాటరీ ఎప్పుడైతే ఉందో, అది కూడా వేరే అన్న వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు బ్యాటరీ అది పోయింది. వాళ్ళు వేరే జంప్ స్టార్ట్ చేసుకొని వచ్చేసారు అంతే. అది నా చేతిలో అయితే అసలు ఒక్క సింగిల్ ఇష్యూ కాదు కదా, ఒక్కసారి స్టార్ట్ అవ్వకపోవడం కూడా ఏం లేదు. చాలా ఎంజాయ్ చేశాను. లైక్ మైలేజ్ కూడా అమేజింగ్ మైలేజ్ వచ్చింది. ఇంకొకటి దీనికన్నా బెస్ట్ ఏంటంటే మన ఛానల్కి కంటెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. లైక్ నా ఛానల్లో 100sలోనే సబ్స్క్రైబర్స్ ఉన్న టైంలో వెంటో కొన్నాను. అప్పుడు అది చాలా బూస్ట్ అయింది నా ఛానల్ గ్రోత్ కోసం కూడా. అదే కాదు, నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఆ కార్ కూడా. 447 మాత్రం
నేను యూజ్ చేసిన ఎంటైర్ నా కార్ కలెక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్. అది కూడా మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పెద్ద అంత కాస్ట్లీ కార్ ఏం కాదు, ఫ్యూచర్స్ పరంగా కూడా అంత ఫ్యూచర్ టెక్కి ఓవర్లోడెడ్ ఏం కూడా ఏం కాదు. బట్ కాకపోతే అయినా కానీ నాకు చాలా ఇష్టం ఆ కార్ అంటే. ఎగ్జాక్ట్గా Jan 9th నైట్ టైం అమ్మేసాను అనమాట, లైక్ అరౌండ్ 10-11కి. నేను ఒక్కరికి చూపించాను, వీళ్ళే నైట్ వచ్చారు, అరౌండ్ 10:30కి అలా వచ్చారు. ఒక వాక్ అరౌండ్ వేసుకుని ఒక టెస్ట్ డ్రైవ్, ఒక 1-2 kilometers టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం పేమెంట్ ఆల్మోస్ట్ సెటిల్ చేశారు. నెక్స్ట్ డే ఇంకొక 50,000-60,000 సెటిల్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ నాకు మోస్ట్ కామన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అయితే కనుక ఎంతకి సేల్ చేశారు బ్రో, ఎంతకి ఇచ్చేసారు అని అడుగుతారు. సో అందుకనే ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. ఎగ్జాక్ట్గా 5,65,000 5,65,000 రూపాయలకి అయితే అమ్మేశాను కార్ని. నాకు తెలిసి అది మార్కెట్ వాల్యూలో చాలా కొంచెం తక్కువ. ఆ టైంలో ఏమైపోయిందంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట కార్. ఇంకా వాళ్ళు కూడా వేరే కార్స్ చాలా చూశారు, అన్నీ కూడా జెన్యున్ రీడింగ్ కాకుండా ఫేక్ రీడింగ్స్తో అనమాట. లైక్ 2 lakhs తిరిగేసిన 2,50,000 తిరిగేసిన కార్స్ ఒక 1 lakh రీడింగ్ మార్చేయడం. ఎట్లా మన కార్ వచ్చేసరికి మనం ఇచ్చినప్పుడు అరౌండ్ ఒక 161 ఎంత ఉందో, ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా రీడింగ్ అదంతా ఉంది కదా. సో మనంతా జెన్యున్ ఫుల్ షోరూమ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది కాబట్టి ఇంకో వాళ్ళ కార్ కండిషన్ కూడా అంతా కూడా ఒక్క రిమార్క్ కూడా లేదు దాంట్లో పాయింట్అవుట్ చేయడానికి. ఇంకో వాళ్ళ ఆఫర్ అయితే చెప్పారు, సరే ఓకే డన్ అని చెప్పని క్లోజ్ చేస్తాను అనమాట అంతటితో. ఇప్పుడు కూడా నన్ను ఆ కార్ గురించి అడుగుతూ ఉన్నారు. కార్ అయితే నేను అమ్మేసి ఆల్మోస్ట్ 3 months దాటిపోయింది. మన కార్ అయితే కాదు. ఇప్పుడు ఇంకెక్కడైనా స్పాట్ చేసినా కానీ, లైక్ మనం వెంటో చూసినా కానీ ఆ కార్ నేనైతే ఉన్నాను ఆ కార్లో. సో కార్ అయితే మందైతే కాదు, ఇక్కడ నుంచి అయిపోయింది. ఇట్స్ అఫీషియల్, క్లియర్ అఫీషియల్. లైక్ ఆ రోజు ఏ రోజైతే నేను ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేశాను అప్పుడే అఫీషియల్. బట్ కాకపోతే ఇప్పుడు ఇంక యూట్యూబ్ వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. నాకు ఈ రీసెంట్గా కూడా కామెంట్స్ వచ్చినాయి 447 ఏమైందని చెప్పాను అట్లా. నెక్స్ట్ నా 777 లోరకు కూడా సర్వీస్ డ్యూ అయితే వచ్చింది. సో దీనికి కూడా సర్వీస్ అయితే కంప్లీట్గా ఒకసారి చేపించాలి. అట్లాగే దీనికి రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి, అదైతే అవ్వట్లేదు. ఇంకా చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ రేర్ టైల్ లైట్స్లో బల్బులు అయితే పోయినాయి, దానివల్ల ఇక్కడ ఈ చెక్ లైట్ అయితే వస్తుంది. అట్లాగే ఫ్రంట్ వచ్చేసరికి పార్కింగ్ లైట్ కూడా రైట్ సైడ్ తోడిపోయింది, అది కూడా ఒకటి చేయాలి. ఇట్లాంటి చిన్నవి కూడా సార్ట్ అవుట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మన Audi A6 బ్లూ గార్డ్ గురించి వస్తే కనుక స్టీరింగ్ లెదర్ ఏదైతే ఇది ఫేడ్ అయింది అన్నాను కదా, అది కూడా ఒకటి ఈ వీక్లో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చు మోస్ట్లీ. అప్పుడు వెళ్ళిపోతే అది నెక్స్ట్ సెకండ్ ఫ్రీ గివ్ అవే ఒకటి చేయాలి. ఇంకొన్ని వ్లాగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి అన్నీ చేసేస్తే పర్ఫెక్ట్. ఇంకా మన బ్లూ గార్డ్ విషయం కానీ మన కంటెంట్ కూడా ఇంకా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా బెటర్ కార్స్తో బెటర్ కంటెంట్తో నేను వస్తాను. మన వెంటో మనకు ఒక లెసన్ నేర్పించింది, మనకు కొన్ని మెమరీస్ ఇచ్చింది, అంతే చాలు. ఇంకా అది కొంచెం ప్రైస్ విషయంలోనే చాలా మంది నన్ను ఎందుకు తక్కువకి ఇచ్చేశారు, లైక్ నేను ఒక 6.5-7 అట్లా ఇచ్చేవాడిని కదా, నీ కార్ చాలా బాగుండేది కదా అని చెప్పన్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఏమిటంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో అట్లా అయిపోయింది అనమాట. లైక్ నాకు మంచి ఆఫర్ వచ్చింది అనిపించింది, సర్లే చాలే మనం హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేసాం. సో ఏ కార్ కొన్నా, మనం కొత్త కార్ కొన్నా, పాత యూజ్డ్ కార్ కొన్నా, ఏదైనా సరే లాస్ అనేది కామన్, లైక్ మనం యూజ్ చేసిన దానికి. సో అట్లాగే నా కార్ మొత్తం నాకు అరౌండ్ నేను కొనింది, దాని రిపేర్స్ అన్నీ మొత్తం సర్వీసు, డెంటింగ్, పెయింటింగ్, ఫిలిమ్స్, ట్వీక్స్ అన్నిటికి కలిపి 720-730 అంత అయింది నాకు. సో ఇప్పుడు నేను అమ్మేసింది అయితే 565కి. చిన్న లాస్ అయితే వచ్చింది, అది కామనే ఏ కార్ కన్నా, అది పెద్ద నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా యూజ్ చేశాను, హ్యాపీ మెమరీస్ ఉన్నాయి. దాన్ని పంపించేటప్పుడు కూడా హ్యాపీగానే నేను హార్ట్ఫుల్గానే పంపించాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్లో ఆల్రెడీ చాలా మంచి క్రేజీ తెలుగు యూనిక్ కంటెంట్ అప్లోడ్ చేస్తుంది, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇంకా రాబోతున్న కంటెంట్ కూడా చాలా యూస్ఫుల్ యూనిక్ కంటెంట్ వస్తుంది మన ఛానల్లో, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా. సో కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా ఫాలో అవ్వండి. సో ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.